ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈవేళ మనం తెలుసుకోబోయే అంశం గాయత్రి మంత్రం యొక్క విశిష్టత, అలాగే 24వ నెంబర్ యొక్క ప్రాధాన్యత. ఈ గాయత్రి మంత్రం అనేది ఎలా ఏర్పడింది అంటే, మనకి రామాయణాన్ని వాల్మీకి మహాముని రాశారని మనందరికీ తెలుసు. ఆయన 24,000 శ్లోకాలతో సంస్కృతంలో రాశారు ఆయన. ఈ 24,000 శ్లోకాల నుంచి, అంటే ప్రతి 1000 శ్లోకాల నుంచి ఒక్కొక్క బీజాక్షరాన్ని తీసుకుని ఈ 24 అక్షరాలతో ఏర్పడింది ఈ గాయత్రి మంత్రం. తల్లిని మించిన దైవం లేదు, అలాగే గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదని ఋషి ప్రోక్తం. అంటే ఈ మంత్రం చదవటం వల్ల మన శరీరంలో 24 శక్తి కేంద్రాలు యాక్టివేట్ అయ్యి, అవి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మిక భావనలకు పెరగడానికి దోహదం అనేది చేస్తుంది అన్నమాట. అలాగే ఈ కాలం అనేది దైవ స్వరూపం అని చెబుతారు. ఈ కాలాన్ని సూచించడంలో మనకి 24వ నెంబర్ అనేది ఎక్కువ ప్రాధాన్యత అనేది కలిగి ఉంది. అహోరాత్రాలు అంటారు. అహోరాత్రాలు అంటే డే అండ్ నైట్ 24 గంటలు కదండి. పూర్వకాలం సమయాన్ని ఘడియల్లో చెప్పేవారు. గడి అంటే 24 నిమిషాలు. అలాగే ఒక మాసానికి 2 పక్షాలు, ఒకటి శుక్లపక్షం, 2 కృష్ణపక్షం. ఒక మాసానికి 2 పక్షాలు కాబట్టి 12 మాసాలకి 12 శుక్లపక్షాలు, 12 కృష్ణపక్షాలు, మొత్తానికి 12, 12, 24 పక్షాలు కలిస్తే ఒక సంవత్సరం అనేది ఏర్పడుతుంది అన్నమాట. అలాగే మనకి విష్ణుమూర్తి యొక్క నామాలు అనంతమైనవి ఉన్నప్పటికీ 24 నామాలే ఎక్కువగా ప్రాధాన్యత అనేవి కలిగి ఉన్నాయి. అవి రోజు చేసే పూజల్లో, వ్రతాల్లో ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. అవి ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ, ఇలా 24 నామాలు చదువుతూ ఉంటాం కదండి మనం. 24 విష్ణు నామాల్లో అతి ముఖ్యమైనవి. అలాగే ఈ 24వ తారీఖున పుట్టిన వాళ్ళు మంచి దైవానుగ్రహం కలవారు అన్నమాట. వీరు పుట్టిన తర్వాత వీరి తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితిలో మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే వీరు మంచి భోగభాగ్యాలు అనేవి అనుభవిస్తారు. వీరు ఎక్కువగా సినిమా, నాటక, సంగీత, సాహిత్య, కళాత్మకమైన రంగాలలో ఎక్కువగా ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటారు. కొంతమంది వేరే ఉద్యోగాలు చేసినప్పటికీ ఈ రకమైన కళలంటే వాళ్ళకి ఎనలేని అభిమానం అనేది ఉంటుంది. ఈ 24వ తారీఖులు వాళ్ళు పుట్టిన వాళ్ళు వివాహ అనంతరం, అంటే వారి జాతక చక్రంలో శుక్రుడు బాగుండి దశ గ్రహస్థితి అనుకూలిస్తే వివాహ అనంతరం చాలా ఉన్నతమైన స్థాయికి వాళ్ళు వెళతారు. అంటే వివాహం ముందుకి, వివాహం తర్వాత వారి యొక్క జీవన విధానం చాలా మంచి అభివృద్ధులు అనేది ఉంటుంది. అలాగే ఏదైనా ఒక రంగంలో గొప్పవాళ్ళు అవ్వాలంటే శ్రమ, పట్టుదలతో పాటు అమ్మవారి అనుగ్రహం అనేది కూడా ఎక్కువగా ఉండాలి. ఎందుకు అంటే అమ్మవారిని చతుషష్ఠి కళామయి అంటారు. అంటే చతుషష్ఠి కళామయి అంటే 64 కళలని అర్థం. ఈ 64 కళలకి ఆధిపత్యం అమ్మవారిది అన్నమాట. సో శ్రమ, పట్టుదలతో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి ఆ కళల్లో గొప్పవాళ్ళు అవ్వాలి అంటే. అలాగే ఈ 24 కేశవ నామాలు, ఈ గాయత్రి మంత్రం చదవటం వల్ల జాతక దోషాలు, అలాగే గృహ దోషాలు చాలా తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా ఇంట్లో, ఒంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఎవరైతే ఉపనయనం అనే ఆచారం ఉన్నవారో వారు ఈ గాయత్రి మంత్రం నిత్యం చదవటం చాలా మంచిది. ఈ అలవాటు లేని వాళ్ళు, లేదా కష్టం అనుకున్నవారు కనీసం వినటమైనా మంచిది. ఇది అందరూ చేయటమే మంచిది. ముఖ్యంగా 24వ తారీఖున పుట్టిన వాళ్ళు ఈ విష్ణు నామాలు, ఈ గాయత్రి మంత్రం పఠించడం వల్ల ఎక్కువ అభివృద్ధి అనేది
రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ 24వ నెంబరు సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే. ఎందుకంటే మనం ఈ గాయత్రి మంత్రం పఠించడం వల్ల మన శరీరంలో 24 శక్తి కేంద్రాలు యాక్టివేట్ అవుతాయని తెలుసుకున్నాం కదా. శక్తికి కారణం ఎవరు? పార్వతీదేవి. అలాగే సరస్వతీదేవి అమ్మవారి చేతిలో వీణ అనేది ఉంటుంది కదా. ఈ వీణ సంగీతానికి ప్రాధాన్యత వహించిన తర్వాత జ్ఞానానికి మార్గం చూపిస్తుంది. ఆ పైన మోక్షానికి కూడా మార్గం చూపిస్తుంది. ఈ వీణలో కూడా 24 మెట్లే ఉంటాయి. తర్వాత మన లౌకికమైన ప్రపంచంలో బంగారం స్వచ్ఛతను కొలవడానికి 24 క్యారెట్లు అనేది మనం ఉపయోగిస్తాం. సాక్షాత్తు లక్ష్మీదేవి అంటే బంగారానికి ప్రతిరూపమే కదా. అందుకే కదా వేదం హిరణ్యమయి అని చెబుతుంది. హిరణ్యం అంటే బంగారం. ఇలాగే 24వ నెంబరు శక్తికి, అలాగే విద్యకి, అలాగే ఐశ్వర్యానికి కూడా ప్రాధాన్యత వహించింది కాబట్టి 24వ నెంబరు సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే అని అర్థం. అంటే ఈ నెంబరు గొప్పది, మిగతా నెంబర్లు తక్కువ అని కాదండి. అన్ని నెంబర్లు దైవం ప్రసాదించినవే. కానీ ఈ నెంబర్ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ నెంబరు అత్యంత ప్రాధాన్యత కలదని చెప్పడం అయింది. అలాగే అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే కనుక అలాంటి అమ్మదయ్య మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ సూర్యప్రకాష్ ఆస్ట్రాలజర్, విశాఖపట్నం. ధన్యవాదములు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.